మహిళా సాధికారత ఆకాశవాణి కార్యాచరణపై వార్తా వ్యాఖ్య వింటారు. భారతదేశంలో మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం సమృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా మిషన్ శక్తి కింద మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. మహిళలు రాజకీయ సాధికారత సాధించే దిశగా తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ అధినియం మహిళా సాధికారతలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ చట్టం ద్వారా లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రసూతి సౌకర్యాల సవరణ చట్టం 2017తో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుండి 26 వారాలకు పెంచారు. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా హక్కులు కల్పిస్తూ హిందూ వారసత్వ సవరణ చట్టాన్ని సవరించడం జరిగింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం, ట్రిపుల్ తలాక్ చట్టం వంటివి మహిళలకు చట్టపరమైన భద్రతను కల్పించడం కోసం తీసుకురాబడ్డాయి. ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ వాటిపై అవగాహన పెంచుకోవడం, క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేయడం అనేది మహిళా సాధికారతలో ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళా సాధికారతపై చట్టపరమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఆకాశవాణి జాతీయ మహిళా కమిషన్తో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన మహిళా కేంద్రీకృత సమస్యలు సాధికారత కార్యక్రమం అనే కార్యశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్, ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ ధీరజ్ ఎం కఖాడియా హాజరయ్యారు. ఈ ఉమ్మడి కార్యక్రమం కింద మహిళలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించి వారికి సాధికారత కల్పించేందుకు ఒక ప్రత్యేక సంచికను రూపొందించి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తారు. ముఖ్యంగా అవగాహన లోపం కారణంగా మహిళలు న్యాయం పొందకుండా అడ్డుపడుతున్న రంగాలపై దృష్టి సారించడం జరుగుతుంది. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడానికి ఆకాశవాణి కట్టుబడి ఉంది. ఆ నిబద్ధతకు మరింత ఆచరణాత్మకతను కల్పించే ఉద్దేశంతో మహిళలకు చట్టపరమైన అవగాహన కల్పించడం, కార్యాలయాల్లో భద్రతా చర్యలను అమలు చేయడం అనే 2 అంశాలను పరిష్కరించడం దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ మాట్లాడుతూ, మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడడానికి దేశంలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయని, ప్రతి మహిళ చట్ట ప్రకారం తమ హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పించాలని ఉద్ఘాటించారు. ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ ధీరజ్ ఎం కఖాడియా మాట్లాడుతూ, పనిచేసే ప్రదేశం సురక్షితంగా, న్యాయబద్ధంగా ఉండాలని, వివక్షతను ఏమాత్రం సహించని పరిస్థితి ఉండాలని అన్నారు. మహిళల ఫిర్యాదులను సక్రమమైన ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణి నవచేతన అనే పేరుతో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. స్థానిక మీడియం వేవ్ ఫ్రీక్వెన్సీ FM ఛానళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఈ సంచికలు ముఖ్యాంశాలు తరచుగా న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్లో, ఆకాశవాణి జాతీయ మహిళా కమిషన్ల అధికారిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ఈ కార్యక్రమంలో ఆయోగ్ కా సహయోగ్ అనే శీర్షికతో ప్రసారమయ్యే ఒక విభాగంలో మహిళల నిజ జీవిత విజయగాథలను అందిస్తారు. సహాయం కోరే మహిళల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తెలియజేస్తారు. మహిళల రక్షణ, గౌరవం కోసం దేశంలో పటిష్టమైన చట్టాలు ఉన్నాయని, అవగాహన కల్పించేందుకు చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు ఆహ్వానించదగినవని, మహిళలు తమ హక్కులను వినియోగించుకోవడానికి నిర్భయంగా ముందుకు వచ్చినప్పుడే లింగ వివక్ష లేని సమాజం సాకారమవుతుంది. ఆకాశవాణికి ఉన్న విస్తృతమైన వ్యాప్తిని వినియోగించుకోవడం ద్వారా మహిళల్లో విశ్వాసాన్ని పెంపొందించి వారు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను తెలియజేసేలా ప్రోత్సహించాలని చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం. మీరింతవరకు మహిళా సాధికారత ఆకాశవాణి కార్యాచరణపై వార్తా వ్యాఖ్య విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం బొక్కసం సరిత, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.